ఇవాళ కర్ణాటకలో ప్రధాని మోడీ పర్యటన 3 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభం, కీలకమైన మెట్రో ప్రాజెక్టులు ప్రారంభించనున్న మోడీ. నేడు ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించనున్న 4 మంత్రులు. 630 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్న నేతలు. ఇవాళ గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన మీటింగ్. పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై చర్చ. నేటితో ముగియనున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం. పులివెందులలో పోటాపోటీగా టీడీపీ వైసీపీ ప్రచారాలు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనున్న క్యాంపెయిన్. ఎన్టీఆర్ జిల్లా కొండూరులో కొలికిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చెప్పు తెగే వరకు కొడతానని కామెంట్స్. కలెక్టర్ సమక్షంలోనే నీటి సప్లై జరుగుతుందన్న ఎమ్మెల్యే. ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరుకు భారీ వరద. పూర్తిస్థాయి నీటి మట్టం 29 టీఎంసీలు. ప్రస్తుతం 21 టీఎంసీలకు చేరిన నీరు. పెన్నా నదికి భారీగా వరద. కడప జిల్లా జమ్మలమడుగు వద్ద వరద ఉధృతి. దానవలపాడు సున్నపురాళ్లపల్లె వద్ద నదిలో చిక్కుకున్న ఓ కుటుంబం. రెస్క్యూ చేసి కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. తప్పిన ప్రాణ నష్టం. సింహాద్రి అప్పన్న ఆభరణాల తనిఖీ. 2వ రోజు స్వామివారి మ్యూజియం. అర్చకుల దగ్గరున్న ఆభరణాల లెక్కింపు. సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో తనిఖీలకు ఆదేశించిన ప్రభుత్వం. 5 సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో సోదాలు. అల్లూరి ఏజెన్సీని కమ్మేసిన పొగమంచు. వంజంగి మేఘాల కొండ దగ్గర సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్న అందాల పర్యటన కేంద్రం. తన భూమి తనకు ఇవ్వాలని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి. అన్నదమ్ముల మధ్య పంపకంలో నష్టపోయానంటున్న బాధితుడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో ఘటన. పోలీసులు నచ్చజెప్పడంతో దిగిన సెల్ టవర్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దొంగల బీభత్సం. ఇంటి తాళం పగలగొట్టి 15 తులాల బంగారం అపహరణ. స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంతో ఆధారాలను సేకరించిన పోలీసులు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని వారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. మేఘాలయ అంతర్జాతీయ సరిహద్దులో రక్షాబంధన్. బీఎస్ఎఫ్ జవాన్లకు రాఖీ కట్టిన స్థానిక మహిళలు. నార్త్ కశ్మీర్లోని బందీపురాలో చోటా అమర్నాథ్ యాత్ర. భారీగా తరలి వెళ్తున్న భక్తులు. నాగ్పూర్ కొరాడిలో కూలిన గేట్ స్లాబ్ దగ్గర సహాయక చర్యలు. శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని కాపాడిన రెస్క్యూ టీం. 3 పరిస్థితి విషమం. కొనసాగుతున్న శిథిలాల తొలగింపు ప్రక్రియ. ఐసిఐసిఐ బ్యాంక్లో కనీస బ్యాలెన్స్ 50,000. పట్టణాల్లో కొత్త సేవింగ్స్ ఖాతాలకు వర్తింపు. చిన్న పట్టణాల్లోనైతే 25,000 ఉండాల్సిందే. జన్ధన్ ఖాతాలు ఎప్పట్లాగే 0 బ్యాలెన్స్కు ఓకే. తెలంగాణలో ఇవాళ భారీ వర్ష సూచన. 13 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు.
ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం. నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.